రక్త ప్రసరణ వ్యవస్థ మన సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి ఎందుకు ముఖ్యం? అసలు రక్త ప్రసరణ వ్యవస్థే సరిగ్గా లేకపోతే ఏమవుదండి? న్యూట్రియన్స్ ఆక్సిజన్ వెళ్ళదు. రెండోది మనం సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంగం గట్టిపడదు. రక్త ప్రసరణ వ్యవస్థ ప్రాపర్గా లేదనుకోండి సార్, అంగం గట్టిపడదు. సరే నేను 5 నిమిషాలు 10 నిమిషాలు లేదా నాకు నేను ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయాలి అని అంటే మిసైల్స్ కొనుక్కోకూడదు, బయట దొరికే ట్యాబ్లెట్లు కొనుక్కోకూడదు. మిసైల్స్ అవి చెప్తున్నాను, మీ అనారోగ్యాన్ని మీ అంతటి మీరు కొని తెచ్చుకున్నట్టే. లేదు మనం ఏదో బార్డర్లో వేసుకున్నట్టు ఒక మిసైల్ లోపల వేసుకున్నట్టే అవుతుంది. చక్కటి ఆహారపు అలవాట్లు కనుక మీరు పెంచుకుంటే చక్కటి పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు మీ ఓపిక, మీరు దానికి కావలసినటువంటి పోషకాహారాలను అందించండి, అంతే. దాని పని అది చేస్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ అనేటటువంటిది ప్రాపర్గా లేదు అని అంటే మీ అంగం గట్టిపడదు. అంటే నాకు అంగం గట్టిపడట్లేదు అని ఎవరైనా అంటే ఓహో నా రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. కొలెస్ట్రాల్ ఏమన్నా ఉందా చెక్ చేసుకోవాలి, విటమిన్ డి డెఫిషియన్సీ ఏమన్నా ఉందా చెక్ చేసుకోవాలి, జింక్ లోపం ఉండొచ్చేమో చెక్ చేసుకోవాలి, ప్రోటీన్స్ ఏమన్నాయా, గుడ్ ఫ్యాట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కారణాలు ఉంటేనే మీ అంగం గట్టిపడదు. వీర్యం పలచగా ఉంది, మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది దీర్ఘస్కలనం అయిపోతుంది సరే, లేదా వీర్యం చాలా పలచగా ఉంటుంది. ఇది పోషకాహార లోపాలు. మీరు జింక్ సరిగ్గా ఇవ్వకపోతే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే, ఏమంటే విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటే మీ వీర్యం ఎలా చిక్కబడుతుందండి? సో అంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమవుతుందంటే నీరసంగా ఉండటం, శక్తి తగ్గిపోతుంది. అసలు అవయవాలకు సరైన రక్తం చేరకపోతే, ఇందాక నవీన్ గారు చెప్పినట్టు ఆక్సిజన్ సరఫరా అందకపోతే ఎనర్జీగా ఎలా ఫీల్ అవుతాడు? రక్త ప్రసరణ బాగుండాలి, మనం తీసుకున్న ఆక్సిజన్ బ్లడ్లో కలిసి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి వెళ్ళి ఆక్సిజన్ సరఫరా చేస్తే మీకు ఎనర్జీ వస్తుంది. మరి స్టామినా తగ్గిపోతుంది కదా సార్, మనం బుజ్జిగడ్డ ప్రాబ్లం కదా. సో స్టామినా అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మంచి రక్త ప్రసరణ వ్యవస్థ అనేటటువంటిది ఎలా వస్తుంది అని అంటే, పోషకాహారం ఎంత అవసరమో ఇక్కడ మంచినీళ్ళు కూడా అంతే అవసరం, అంతే కదండి. సో అంటే ఒకటి రక్త ప్రసరణలో ఉన్నటువంటి డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి, వాటర్తో ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి. ఫుల్ఫిల్మెంట్ చేసుకున్న తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మన కిట్లో కూడా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి, రక్త ప్రసరణ వ్యవస్థని సమృద్ధిగా ఉండేటట్టుగా ఎటువంటి పోషకాల లోపాలు వచ్చినాయో చూసుకుంటాం, దానిని భర్తీ చేసే విధంగా మనం పోషకాలు అనేటువంటివి ఇస్తున్నాం. మనం మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కోసం ఏం చేసాం సార్, మనం కొలెస్ట్రాల్ డేమెట్ నైట్మెట్ అనేటువంటిది మేము ఇస్తున్నాం. కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలి, ఎందుకంటే కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉంటే కనుక రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి పోషకాలు కూడా ఉండి సహజ సిద్ధంగా మీ యొక్క కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే విధానాలను కూడా మేము. డాక్టర్ గారు ఇప్పుడు అధిక బరువు కూడా కారణం అవుతుంది కదా, ఇప్పుడు రక్త ప్రసరణ అధిక బరువు ఉంటే వాళ్ళలో ఎలా ఉంటుంది? అధిక బరువు ఉంది అని అంటే అనారోగ్యాలకి తొలిమెట్టది. కాబట్టి మనం ఈరోజు దాని గురించి కూడా చెప్దాం అది కూడా చెప్దాం. అంటే ఇక్కడ అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు, నేను వచ్చిన సమస్య గురించి మాట్లాడకుండా డాక్టర్ గారు నా బరువు గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటారు. మనం ఏమని చెప్తున్నాం, మనం అరే బాబు నువ్వు వెయిట్ తగ్గాలి ఫస్ట్ అంటున్నాను. వెయిట్ తగ్గండి, వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా అది ఎన్హాన్స్ అవుద్ది అని చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నన్ను వెయిట్ తగ్గమంటే మళ్ళీ నేను ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలా అన్నాను. బాబు అది కూడా మేము చెప్తాం. ఫస్ట్ మీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి సమస్య వెయిట్. ఆ వెయిట్ని మీరు కొంచెం తగ్గించుకోగలిగితే మేము ఇచ్చేవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. వెయిట్ తగ్గారనుకోండి సార్, మీరు అన్నట్టు రక్త ప్రసరణ వ్యవస్థలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉంటుంది. సో బిఎంఐకి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి కదా, శరీరం హైట్కి వెయిట్కి తగ్గట్టు ఉండాలి కదా. సో దాని తర్వాత ఉంటేనే కదా ఆ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది కదా. సో మనం ఎప్పుడైతే కనుక వీళ్ళు వచ్చిన వాళ్ళకి కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే కొంతమందికి నచ్చట్లేదు. బాబు దయచేసి వెయిట్ అంటే మేము చెప్పే పద్ధతులను మీరు సైంటిఫికల్గా అర్థం చేసుకోండి. మేము సైన్సే చెప్తున్నాం, మేమేమి మంత్రాలు లేవు, మాయలు లేవు, మా దగ్గర ఏమీ లేవు. మీరు సైంటిఫికల్గా 100 క్వశ్చన్లు అడగండి, మేము ఆన్సర్ చేస్తాము. సార్ ఇది ఏంటి అని అడగండి, చెప్తాము. ఇప్పుడు మేము వెయిట్ గురించి, అది వెయిట్ రెడ్యూస్ చేయండి ఫస్ట్, దాని గురించి మనం మాట్లాడదాం, దాని గురించి తర్వాత దాని మీద వర్కౌట్ చేద్దాం అన్నప్పుడు మీకు మనసు నొచ్చుకోవచ్చు.
కాకపోతే అదే ప్రధాన కారణం కాబట్టి నేను దాన్ని ముందు ట్రీట్ చేసిన తర్వాత దీని జోలికి వెళ్దామని చెప్తున్నాం. అంతేగాని మీరు ఇచ్చే డబ్బులో లేకపోతే మాకు అదో ముఖ్యం కాదు. మీరు చదువుకున్న వాళ్ళే వస్తున్నారు కదా, అందరూ చదువుకునే వాళ్ళు వస్తారు. దాదాపు 70 మెంబర్స్ మనకు చక్కగా మంచిగా మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ 30% ఏదో మన విలేజ్ లెవెల్లో పీపుల్ వాళ్ళు అలా వస్తున్నారు. ఓకే, వాళ్ళకంటే చెప్తాను, విడమరిసి అన్నీ చెప్తాను. చదువుకున్న వాళ్ళు కూడా మనం ఈ వెయిట్ ఏంటి సార్, నేను దాని గురించి వచ్చాను కదా, అలా మాట్లాడితే నా దగ్గర ఏమి ఆన్సర్లు ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి, మీ ఓవర్ వెయిట్ కూడా మీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ని డిక్రీజ్ చేస్తుంది.